సోనియా గాంధీ ఇటలీ దేశానికి చెందిన ఒక అమ్మాయి. అలాంటిది అసలు ఎలా అప్పటి భారత ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారికి కోడలుగా మారారు. అలాగే రాజీవ్ గాంధీ, సోనియా ఇద్దరూ వేరువేరు దేశాలకు చెందిన వారైనప్పటికీ ఎలా వీరి మధ్య ప్రేమ మొదలైంది, వీరి లవ్ స్టోరీలో పెద్దల్ని ఒప్పించేందుకు వీరు పడిన కష్టాలేమిటి, పెళ్లి అనంతరం సోనియా అనుభవించిన బాధలేమిటి, విమర్శలేమిటి, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలపబోతున్నాను. ఈ రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల లవ్ స్టోరీ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అది 1962 రాజీవ్ గాంధీ చదువు నిమిత్తం ఇండియా నుండి లండన్కి వెళ్లి అక్కడి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీలో చదువుకుంటున్న రోజులు. ఇక ఇదే యూనివర్సిటీలో సోనియా ఇంగ్లీష్ విద్యను అభ్యసించేందుకు ఇటలీ నుండి లండన్కి వచ్చారు. ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటికీ అప్పటి వరకు ఎలాంటి పరిచయం లేదు. రాజీవ్ గాంధీ భారతదేశంలో ఒక పెద్ద రాజకీయ కుటుంబంలో జన్మించిన వారసుడు. ఆ సమయంలో రాజీవ్ యొక్క తాత నెహ్రూ ఇండియాకి పీఎంగా పనిచేస్తున్నారు. ఇక సోనియా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇటలీలోని ఒక సాధారణ కుటుంబానికి చెందిన మహిళ. చదువు నిమిత్తం ఇంగ్లాండ్ వచ్చి ఒకవైపు చదువుకుంటూ మరోవైపు ఒక రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తన చదువును కొనసాగిస్తుంది. ఒకరోజు రాజీవ్ తన స్నేహితులతో కలిసి సోనియా పనిచేస్తున్న రెస్టారెంట్కి వెళ్ళాడు. ఆ రెస్టారెంట్లో మొదటిసారిగా సోనియాని చూశారు. తనను చూసిన మొదటిసారే ఆమె అందానికి తక్షణమే ప్రేమలో పడ్డారు. దాంతో ఆమెకు ఎలా అయినా దగ్గరవ్వాలని, ఆమెతో మాట్లాడాలని రాజీవ్ ప్రయత్నిస్తాడు. ఎలా తనతో పరిచయం ఏర్పరచుకోవాలి అని ఆలోచిస్తున్న రాజీవ్కి ఒక ఆలోచన వస్తుంది. దాంతో రాజీవ్ ఆ గ్రీక్ రెస్టారెంట్ మేనేజర్ చార్లెస్ యాంటోనీని పిలిచి తనని ఇష్టపడుతున్నానని, తనకు దగ్గరయ్యే ఏర్పాటు ఏదైనా ఉంటే కల్పించమని కోరతాడు. అందుకు ఆ మేనేజర్ హెల్ప్ చేస్తానని చెప్తాడు. కానీ అలా చేయాలంటే నేను అడిగినంత డబ్బు చెల్లించాలని అంటాడు. ఇక చేసేదేమీ లేక రాజీవ్ సరేనని ఆ రెస్టారెంట్ మేనేజర్కి అడిగినంత మొత్తాన్ని ఇస్తాడు. ఇక ఆ మేనేజర్ వారి రెస్టారెంట్లోనే అతి ఉత్తమమైన మంచి టేస్ట్ కలిగిన ఒక వైన్ బాటిల్ని, ఒక తెల్లటి కర్చీఫ్ని రాజీవ్కి ఇస్తాడు. తన మనసులోని మాట ఆ కర్చీఫ్ పైన రాసి ఆ వైన్ బాటిల్తో పాటుగా ఈ కర్చీఫ్ని గిఫ్ట్గా సోనియాకి పంపమని చెబుతాడు. రాజు అలాగే ఆ కర్చీఫ్ పైన ఒక కవితను రాసి ఆ బాటిల్ని ఆమెకు పంపుతాడు. అలా ఆ బాటిల్ అందుకున్న సోనియా మొదటిసారి రాజుని చూస్తుంది. అలా వీరి మధ్య మొదటి పరిచయం ప్రారంభమై అది స్నేహంగా, ప్రేమగా మారుతుంది. ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ గాంధీ సోనియా గురించి ఇలా అన్నారు: సోనియాని మొదటిసారి చూసినప్పుడే ఈమె నా కోసమే పుట్టినట్లుగా నాకు అనిపించింది. సోనియా చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడుతుంది. అలాగే ఆమె ఎప్పుడూ ఏది దాచదు, చాలా స్నేహశీలి. తనలో ఉన్న ఈ లక్షణాలే తనపై నాకున్న ఇష్టాన్ని ప్రేమగా మారేలా చేశాయి అని అన్నారు. ఇక ఇదే విధంగా సోనియాని కూడా రాజీవ్ని చూసిన మొదటిసారి మీ అనుభవం ఎలా అనిపించింది అని అడగగా చాలాసార్లు చాలా చోట్ల ఆమె తెలిపింది ఒక్కటే: రాజీవ్ చిరునవ్వు, ఎత్తు, ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే కళ్ళు, ఆ తేజస్సు, ఇలా తనలో ఉన్న ఈ ప్రత్యేకతలనేవి తనని మొదటిసారి చూసినప్పుడే ఎంతసేపు తనను చూస్తున్నానో నాకే తెలియకుండా చేశాయి. నా తోటి మిత్రుడిని అడిగాను, ఇంత అందంగా ఉన్న ఈయన ఎవరు అని. అందుకు నా మిత్రుడు అతను భారతీయుడు అని సమాధానం ఇచ్చాడు. తనతో నా మొదటి పరిచయం పూర్తయ్యే వరకు కూడా నాకు తెలియదు రాజీవ్ భారతదేశంలోని అతిపెద్ద రాజకీయ కుటుంబానికి చెందినవాడని, వారి తాతగారు భారతదేశ పీఎం అనే విషయం కూడా నాకు తెలియలేదు అని సోనియా రాజీవ్పై కలిగిన మొదటి కలయిక అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అలా రాజీవ్, సోనియాల ప్రేమ మొదలై లండన్ వీధుల్లో ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తూ, అందమైన నదుల వెంట తిరుగుతూ, కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లడం, సినిమాలు చూడడం, ఇలా ఎంతో అందంగా వీరి ప్రేమ జీవితం సాగింది. వీరిద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా పేతర్ పంచాలి. ఇక వీరు కలిసి జీవించేందుకు వీరి గురించి వీరి కుటుంబానికి వీరు తెలపాలని నిర్ణయించుకుంటారు. మొదటిగా సోనియా తన కుటుంబానికి ఒక లేఖ రాసి పంపుతుంది. ఆ లేఖలో సోనియా, నేను ఒక భారతీయ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను చాలా మంచి వ్యక్తి, అందమైన కళ్ళతో యువరాజులాగా ఉంటాడు. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని అతని గురించిన పూర్తి విషయాలను తెలుపుతూ ఆ లేఖను రాస్తుంది. ఈ లేఖను చదివిన సోనియా తండ్రి ఇందుకు సంతోషంగా, సిద్ధంగా ఉండడు. ఎందుకంటే తన కూతురుని ఏమాత్రం తెలియని మరొక సుదూర దేశానికి చెందిన వాడికి ఎలా ఇచ్చి వివాహం చేయగలము, అలాగే ఆ వ్యక్తి రాజకీయ నాయకుల వారసుడని, ఈ కారణాల వలన వీరి పెళ్లికి అంగీకరించడు. దాంతో ఇక చివరికి రాజీవ్ నేరుగా సోనియా వాళ్ళ తండ్రి దగ్గరకు వెళ్లి పెళ్లి గురించి అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినప్పటికీ ఒక షరతును పెట్టి ఇది పూర్తయ్యాక అంగీకరిస్తాను అంటాడు. ఆ షరతు ఏమిటంటే రాజీవ్, సోనియా ఒకరినొకరు చూసుకోకుండా, కలవకుండా, మాట్లాడుకోకుండా 1 సంవత్సరం పాటు దూరంగా ఉండాలి. సంవత్సరం తర్వాత కూడా మీ మధ్య ప్రేమ ఇలానే ఉంటే మీ పెళ్లికి అంగీకరిస్తానని చెబుతాడు. దాంతో ఆ షరతు ప్రకారం రాజీవ్, సోనియా చాలా కష్టంగా 1 సంవత్సరం పాటు గడిపి ఆ తర్వాత సోనియా తండ్రిని కలిసి అడగగా వీరి పెళ్లికి సోనియా తండ్రి అంగీకరిస్తాడు. ఇక ఇదే సమయంలో రాజీవ్ గాంధీ తన ప్రేమ విషయాన్ని తన తల్లి ఇందిరాగాంధీకి తెలుపుతాడు. అప్పటికే ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధాని అయ్యారు.
ఇది విన్న ఇందిరాగారు నేరుగా ఒకసారి తనను కలుస్తానని రాజుతో చెబుతారు. ఇక 1965లో లండన్లో నెహ్రూ ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు ఇందిరాగాంధీ ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు తన తల్లికి సోనియాని రాజీవ్ పరిచయం చేస్తాడు. రాజీవ్ సోనియా ఇద్దరూ కలిసి మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాము, దీనికి మీ ఆశీర్వాదం అనుమతి కావాలని కోరగా ఇందిరాగాంధీ మొదటిగా మీరు ఇండియాకి రమ్మని అంటారు. దాంతో సోనియా ధైర్యంగా రాజుతో ఇండియాకి వచ్చేందుకు సిద్ధమై వస్తుంది. ఇండియాకి వచ్చిన సోనియాకి ఇందిరాగాంధీ మన దేశాన్ని అంతటిని పరిచయం చేసి చివర్లో ఒక గులాబీ రంగులో ఉన్న చీరను తనకిస్తుంది. ఈ చీర నా తండ్రి నెహ్రూ గారు నా పెళ్లిలో నాకు ఇచ్చిన బహుమతి జ్ఞాపకం, ఇది ఇక నుండి నీకే దక్కుతుంది అని మీ పెళ్లికి కానుకగా ఇస్తున్నానని రాజీవ్ సోనియా వివాహానికి ఇందిరాగారు గ్రీన్ సిగ్నల్ని ఇస్తారు. ఇక 1968 జనవరిలో నిశ్చితార్థం జరగగా నిశ్చితార్థం అనంతరం మెహందీ వేడుక అనేది అమితాబ్ బచ్చన్ ఇంట్లో జరిగింది. రాజీవ్ గాంధీ మరియు అమితాబ్ బచ్చన్ చిన్ననాటి స్నేహితులు. వీరి మధ్య స్నేహం కారణంగానే సోనియా ఇండియా వచ్చినప్పుడు ఇందిరాగాంధీ వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి పట్టిన 2 నెలల సమయం వరకు సోనియా అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే గెస్ట్ గా బస చేశారు. ఈ సమయంలోనే సోనియా భారతీయ ఆచారాలను అర్థం చేసుకున్నారు. సోనియా తల్లిదండ్రులు ఇటలీలో ఉండటంతో వీరి వివాహాన్ని వారు ఇష్టంగా స్వీకరించకపోవడంతో వారు పెళ్లికి రాలేదు. దాంతో సోనియా తల్లిదండ్రుల పాత్రను అమితాబ్ బచ్చన్ తల్లిదండ్రులే బాధ్యతగా స్వీకరించి వారే పెద్దలుగా సోనియా తరపున నిలబడి పెళ్లి చేశారు. సోనియాకి చీర కట్టుకోవడాన్ని కూడా బచ్చన్ తల్లే నేర్పారు. అంతేకాదు చేతులకు గోరింటాకు పెట్టి ఇలా అన్ని విధాలుగా పెళ్లికి సోనియాని భారతీయ స్త్రీగా బచ్చన్ తల్లే అలంకరించారు. ఇక చివరిగా 1968 ఫిబ్రవరి 25న పిఎం ఇంటి వెనుక తోటలో రాజీవ్ సోనియాల వివాహం జరిగింది. ఈ వేడుకకు ఎందరో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు ప్రముఖులు హాజరయ్యారు. ఇక రాజీవ్ సోనియాల పెళ్లి అనంతరం వీరి కొత్త జీవితాన్ని భారతదేశంలోనే ఉండి ప్రారంభించారు. రాజీవ్కి దేశ రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. అందువలన రాజీవ్ ఎయిర్లైన్ పైలట్ గా పెళ్లి అనంతరం జాబ్ చేశారు. ఇక వీరిద్దరికి 1970 జూన్ 19న మొదటిగా రాహుల్ గాంధీ పుట్టగా 1972 జనవరి 12న ప్రియాంక గాంధీ సంతానంగా జన్మించారు. ఇలా రాజకీయానికి వీరు దూరంగా ఉండి వీరి రోజుల్ని ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో హఠాత్తుగా రాజీవ్ సోదరుడు సంజయ్ గాంధీ 1980 జనవరి 23న విమాన ప్రమాదంలో మరణించాడు. దాంతో ఈ సంఘటన అనేది రాజీవ్ సోనియాల జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. అది ఎలా అంటే తన తల్లి ఇందిరాగాంధీకి మద్దతుగా రాజకీయాల్లో సహాయం చేసేందుకు ఇక వారసుడిగా రాజీవ్పై రాజకీయ బాధ్యత పడింది. రాజకీయాల్లోకి వెళ్లడం అనేది రాజీవ్కి కూడా ఏమాత్రం ఆసక్తి లేకపోయినా తల్లికి సహాయం చేయడం కోసం రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వెళ్లారు. రాజీవ్ని రాజకీయాల్లోకి వెళ్లకుండా ఆపేందుకు సోనియా సాయశక్తిలో ప్రయత్నించింది. ఎన్నో రోజులు వద్దని ఆపుతూ ఏడ్చింది. ఈ విషయం మీద ఎన్నోసార్లు రాజీవ్ సోనియాల మధ్య ఘర్షణలు కూడా తలెత్తాయి. కానీ ఇక చివరికి సోనియానే అర్థం చేసుకుంది. తన భర్త దేశానికి సేవ చేయడం అనేది చాలా ముఖ్యమని, అది అతని విధి అని ఆమె భావించింది. రాజీవ్ రాజకీయాల్లోకి వెళ్ళాక సోనియాతో కేటాయించే సమయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. అయినా కూడా దేశం కోసం కష్టపడుతున్నాడు, పేద ప్రజల అవసరాలు తీరుస్తున్నాడు అని సోనియా అర్థం చేసుకోవడం ప్రారంభించింది. మరలా అంతా బాగుంది అనుకునే సమయంలో ఒకరోజు ఇందిరాగాంధీ బయటకు వచ్చినప్పుడు కాల్పుల శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూస్తే రక్తపు మడుగులో ఇందిరాగాంధీ పడి ఉన్నారు. వెంటనే రాజీవ్, సోనియా మరియు కుటుంబ సభ్యులంతా ఇందిరాగాంధీని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా సోనియా చేతుల్లోనే ఇందిరాగాంధీ రక్తపు ముద్దలా తడిసిపోయి ప్రాణాలను విడిచారు. ఇందిరాగాంధీ హత్య అనేది రాజీవ్ సోనియాల కుటుంబానే కాదు పూర్తి దేశాన్ని షాక్కి గురిచేసింది. ఇందిరాగాంధీ అకాల మరణం అనేది ఇక రాజీవ్ గాంధీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను స్వీకరించేలా చేసింది. ఇక చివరికి 1989లో రాజీవ్ గాంధీ భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజీవ్ పదవిలో ఉండి దేశ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఎలక్షన్ పనుల మీద 1991లో తమిళనాడులోని పెరుంబదూరులో ప్రచారం నిమిత్తం వెళ్ళగా అప్పుడు రాజారత్నం అనే ఒక మహిళ రాజీవ్ గాంధీని పలకరించింది. రాజీవ్ గాంధీ కాళ్లకు నమస్కరించాలి అన్నట్లుగా కాళ్ల మీదకు వంగుతూ ఆమెతో పాటు తెచ్చిన 700 గ్రాముల బరువు ఉన్న ఆర్డీఎక్స్ బాంబును పేల్చింది. దాంతో ఈ బాంబు బ్లాస్ట్ లో ఆ మహిళతో పాటు రాజీవ్ గాంధీ మరికొంతమంది పిల్లలు, పెద్దలు మరణించారు. రాజీవ్ మరణ వార్త విన్న సోనియా గుండె ఒక్కసారిగా ముక్కలైపోయింది. తనని ఒంటరిదాన్ని చేసేసింది. రాజీవ్ ముక్కలైన శరీరం అనేది చివరి చూపుగా సోనియా వద్దకు చేరింది. ఈ సంఘటన అనేది సోనియాతో పాటు పూర్తి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలా ఈ సంఘటన అనేది రాజీవ్ సోనియాల ప్రేమ జీవితాన్ని, 23 ఏళ్ల వివాహ బంధాన్ని పూర్తిగా ముగించేసింది. రాజీవ్ మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. పార్టీని ముందుకు నడిపించేందుకు ఎవ్వరూ సరైన నాయకులు, కుటుంబ సభ్యులు లేకుండా పోయారు. అప్పటికి రాహుల్ గాంధీ చిన్నవాడు, రాజకీయ రణాన్ని నెగ్గటం అసాధ్యం. ఇక రాహుల్ గాంధీయే సర్వస్వం అనుకుని సొంత దేశాన్ని వదిలి వచ్చిన సోనియా తన పిల్లలతో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. ఈ రాజకీయాల వలన తన కుటుంబం మొత్తాన్ని కోల్పోవడంతో తిరిగి పిల్లలతో ఈ రాజకీయాలకు దూరంగా ఇటలీ వెళ్లిపోవాలి అనుకున్నారు. కానీ తన కుటుంబం ప్రాణాలను అర్పించి మరి నేటి వరకు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేది
ఒకవైపు క్రమంగా కూలిపోవడంతో చివరికి తన నిర్ణయాన్ని మార్చుకొని దేశం కోసం, దేశ ప్రగతి కోసం ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీని స్వాధీనం చేసుకున్నారు. నాటి నుండి నేటి వరకు పార్టీని నడిపించారే తప్ప పీఎం పదవి కోసం సోనియా గారు ఆరాటపడలేదు. సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీతో తన ప్రేమ జీవితాన్ని గురించిన ఎన్నో విషయాల్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అందులోనే భాగంగా ఆమె చెప్పిన మాటలు ఇవి: నేను ఈ దేశంలో రాజీవ్తో ఎక్కువ సమయం గడిపాను, రాజీవ్ లేకుండా ఇంకా ఎక్కువ సమయం గడుపుతున్నాను. ప్రేమించబడిన వారి శవాన్ని చూడడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. చాలా బాధపడ్డాను. తర్వాత మనసు రాయి అయింది. ఇప్పుడు నన్ను ఎన్నో విధాలుగా విమర్శిస్తున్నారు. విదేశీయుల బహుమతి, బార్ బాల, జెర్సీ ఆవు, వితంతువు, స్మగ్లర్, డిటెక్టివ్, ఇలా ఎన్నో మాటలు అంటున్నారు. ఇలాంటి ఏ మాటలకు నేను బాధపడడం లేదు, ఎందుకంటే నా మనసు రాయి అయింది. చివరిగా నేను చెప్పాలి అనుకుంటున్నది ఒక్కటే: నాకు నా రాజీవ్ని తిరిగి ఇవ్వండి. ఈ దేశాన్ని వదిలి తిరిగి వెళ్ళిపోతాను. అలా తిరిగి ఇవ్వకపోతే నన్ను కూడా తాను కలిసిన ఈ మట్టిలోనే కలిసి ఇక్కడ చనిపోనివ్వండి అని సోనియా గారు కోరారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను.